ఆప్కి అదాలత్లో మ్యూజిక్ డైరెక్టర్ అను మలిక్ గారి మీదున్న మొదటి ఆరోపణ, ఈయన ఓవర్ అంబిషియస్. అను మలిక్ గారు, మీరు ప్రజలకి అలాగే ఆప్కి అదాలత్కి చెప్పండి, మీరు ఎంత దూరం ఓవర్ అంబిషియస్, దానికి మీరు ఏమేం చేస్తారు? అంతకన్నా ముందు ఒక విషయాన్ని రికార్డ్ చేయాలనుకుంటున్నాను. మీరు ఎలాంటి తండ్రికి కొడుకంటే సర్దార్ మలిక్ అలీ గారు. సంగీత ప్రపంచంలో ఆయనకంటూ గౌరవం మర్యాద ఉంది. అలాగే ఈ విషయం మీకు కూడా తెలుసు, ఆయనకి ఆత్మాభిమానం చాలా ఎక్కువ. ఆయన ఎప్పుడూ కూడా ఎవరి దగ్గర చేయి చాచలేదు, అలాగే ఆయన పని కూడా ఎవరిని అడగలేదు. మీరిప్పుడు మెచ్చుకుంటున్న వ్యక్తి మా నాన్నగారు. ఆయన నిజంగా అంత గొప్పవారు. నా బాల్యం కళలతోనే గడిచిపోయింది. నాన్నగారి సంగీతమే వింటూ ఉండేవాణ్ణి. మీ అందరికీ ఆ పాటలు గుర్తుండుంటాయి, లేదంటే నేను చెప్తాను. సారంగా తెరీ యాద్ మే, ఏ గమ్ దిల్ క్యా కరూं, ఏ వైషతే దిల్ క్యా కరూं, ముझे तुमसे मोहब्बत है मगर मैं कह नहीं सकता वगैरह वगैरह. 7 ఏళ్ల నుంచి గమనించాను. 9 ఏళ్ళు వచ్చేటప్పటికి, అంటే ఓ 10 ఏళ్ల వయసులో వినుంటాను. మా నైబర్ ఒకరుండేవారు. అక్కడికి ఎంతో మంది వస్తుండేవారు, పార్టీ ఎంజాయ్ చేసేవారు. అందరూ తెలిసిన వాళ్లే. నేను మా నాన్న అడిగేవాణ్ణి, డాడీ ఎందుకు మన ఇంటికి ఎవరూ రావడం లేదని, ఏమైంది అని అడిగేవాణ్ణి. అప్పుడు మా డాడీ చెప్పేవారు, ఆయన ఫేవరెట్ లైన్ ఒకటుంది, అది నేను మీకు చెప్తాను. कौन आएगा यहाँ किसके लिए आएगा, ऐसे वीराने में आएगा तो क्या पाएगा. నేను ఆయన అడిగాను ఏమిటి విషయం అని. ఇంత టాలెంట్ ఉన్నప్పటికీ ఆయనకెందుకు పనులు రావడం లేదు అని. పెద్ద పెద్ద ప్రొడ్యూసర్స్, పెద్ద పెద్ద డైరెక్టర్స్ ఆయనకెందుకు పనులు ఇవ్వడం లేదు. అది నాకు ఒక విచిత్రమైన మోటివేషన్ పాయింట్లా మారిపోయింది. నేను జీవితంలో ఏమైనా సాధిస్తే అది నా కోసం కాదు, మా నాన్నగారి కోసం, మా అమ్మ కోసం. తర్వాత ఓవర్ అంబిషియస్ గురించి చెప్పారు. ఒకవేళ నేను ఓవర్ అంబిషియస్ అయ్యుండొచ్చు. ఈనాటికి నేను ఓవర్ అంబిషియస్సే. ఎందుకంటే నేను మా డాడీకి ప్రామిస్ చేశాను, డాడీ ఏ ప్రొడ్యూసర్స్, ఏ డైరెక్టర్స్ దగ్గర మీరు పనిచేయాలనుకున్నారో, గొప్ప పేరు ప్రతిష్ట ఉన్న వాళ్ళ దగ్గరికి నేను వెళ్తాను, ఏదో ఓ రోజు వాళ్ళ దగ్గర పనిచేస్తాను అని చెప్పాను. అలాగే ఎవరు మిమ్మల్ని ఇగ్నోర్ చేశారో వాళ్లే క్లాప్స్ కొట్టేలా చేస్తాను అని. ఇందులో ఉన్న తప్పుందా? ఈజ్ ఇట్ రాంగ్? అలాగే ఇంకొక విషయం అను మలిక్ గారు, మీరు మీ 14వ అయ్యేటప్పుడు మెడ మీద హార్మోనియం వేసుకుని వెళ్లి తలుపు తట్టారు, అవునా కదా? చెప్పండి, అవునా సార్? మీరింత డీప్ అయిన విషయాన్ని ఇంత సింపుల్గా చెప్పేశారు. సో నేను ఒకటి మాత్రం చెప్తాను, 16 ఏళ్ల వయసులో కాదు, 10 ఏళ్ల వయసులోనే నేను ప్రజల దగ్గరికి వెళ్ళి పని ఇవ్వండి అని అడిగేవాడిని. వాళ్ళు ఏమనేవారంటే, నాన్న నువ్వేం చేస్తున్నావు, పాడడం ఒకటి, అలాగే వాయించడం ఇంకొకటి అని. అవును నిజమే, 14 ఏళ్ల వయసులో నేను పని వెతుక్కున్నాను. అప్పుడు ప్రజలు మిమ్మల్ని అడగలేదా, స్కూల్లో చదివే వయసులో మీరు మ్యూజిక్ డైరెక్టర్ అవుతానని? నేను కూడా స్కూల్లో చదువుకున్నాను. మా ఊళ్ళో ఉన్న స్కూల్కి వెళ్ళాను, నేను చదువుకున్నాను. తర్వాత నేను ప్రజల దగ్గరికి పనులు అడుకోవడానికి వెళ్లేవాడిని. ఎందుకంటే నేను డాడీతో చెప్పాను, నాకు ఏమైనా అనిపిస్తే, అలాగే నేను ఫీల్ అయ్యాను ఆయనలో ఉన్న లోపాన్ని. అది లోపం కాదు, సెల్ఫ్ రెస్పెక్ట్. ఆయన ఎవరిని పనులు అడగలేదు, కానీ నేను అడుగుతాను. అవును, నేను పనులు అడుగుతాను. నేను పనులు అడిగాను. నేను ఓవర్ అంబిషియస్సే. నేను పనుల కోసం పూజారి లాంటి వాడిని. నాకు పనులు తప్ప ఇంకేమీ తెలీదు. నాకు సంగీతం తప్ప ఇంకేమీ తెలీదు. ఎవరైనా పిక్చర్ స్టార్ట్ చేస్తున్నామని చెప్తే నేను వెళ్ళి, సార్ నాకు ఒక అవకాశం ఇవ్వండి అని అడుగుతాను. ఇది నిజమో కాదో చెప్పండి, మీరు ప్రొడ్యూసర్స్ కార్ బానెట్ మీద తబలా వాయించి పాట వినిపించేవారట, నిజమా? సార్ నేను మీకు ఇంకొక విషయం కూడా చెప్తాను. నేను ఒక ప్రొడ్యూసర్ని బాత్రూమ్ దగ్గరే పట్టుకున్నాను. అది యాక్చువల్గా ఆయన ఎవరో ఒక రికార్డింగ్కి వెళ్లారు. ఆయన పిక్చర్ స్టార్ట్ చేస్తున్నారని తెలియగానే నేను ఆయన వెనకాలే వెళ్ళాను. ఆయన ఎప్పుడూ అంత ఈజీగా దొరకరు. ఒకసారి అక్కడ ఉంటారు, ఒకసారి ఇక్కడ ఉంటారు, ఎప్పుడూ బిజీగానే ఉంటారు. ఫోన్ చేస్తే బిజీగా ఉన్నాను, తర్వాత చెయ్యండి అంటారు. అప్పుడే నాకు అనిపించింది ఇదే సరైన ప్లేసు అని. ఆయన లోపలికి వెళ్ళగానే నేను అక్కడే స్టార్ట్ చేసేసాను. ఓ పాట పాడడం మొదలుపెట్టాను. ఆయన వాట్ ఈస్ దిస్ అని అడిగితే ఐఎమ్ సింగింగ్ అని చెప్పాను. బయటకు వచ్చిన వెంటనే నువ్వు పాడిన పాటని మళ్ళీ పాడు అని అడిగారు. అది ఏం పాటో నేను మీకు చెప్తాను. सोनी मेरी सोनी सोनी और नहीं कोई होनी सोनी, रब से ज्यादा तेरा नाम लेता हूँ, रब मुझे माफ करे. ఆ తర్వాత ఈ లైన్ని ఎలా ముగించానంటే, मेरा इंसाफ करे. ఇది బక్షి సార్ పూర్తి చేశారు. కానీ నేను డెస్పరేట్గా ఉండేవాడిని. నాకు పని కావాలి, నాకు పనులు లేవు. ఇంట్లో ఒక రకమైన టెన్షన్గా ఉండేది. బట్టి ఆ టైంలో ఐ వాంట్ టు వర్క్, నేను ఎలాగైనా పని చేయాలి. సో నేను వెళ్ళి పాట పాడాను. ఐ రెస్పెక్ట్ ఉమేష్ మహిరా సార్ హూ గేవ్ మై దట్ ఫిలిం. ఆ సినిమా పేరు సోనీ మేవాన్. ఆ టైంలో నేను వెళ్ళి నాక్ చేసి నేను పాట పాడకపోయి ఉంటే బహుశా నాకు ఈ ఛాన్స్ దొరుకుండేది కాదు. సో ఐ థింక్ ఐ వాస్ రైట్. ఒక ప్రొడ్యూసర్ నాకు చెప్పారు, మీరు మార్నింగ్ వాక్ జుహూ బీచ్ లో ఆయన్ని పట్టుకున్నారట, అక్కడే ఫిలిం కూడా సైన్ చేశారట. ప్రొడ్యూసర్ ఉదయం హెల్త్ కోసం వాకింగ్ వెళ్తున్నప్పుడు ఆయన మూడ్ బాగుంటుంది, ఆయన కొబ్బరి నీళ్ళు తాగుతున్నారు. మూడ్ బాగుంటుంది అనిపించింది. ఎందుకంటే 11-12 గంటలైతే ఆ తర్వాత వాళ్ళ యాక్టివిటీ స్టార్ట్ అవుతుంది. ప్రొడ్యూసర్స్, డిస్ట్రిబ్యూటర్స్ టెన్షన్, స్టార్స్, షూటింగ్ డేట్స్ టెన్షన్, ఫైనాన్స్ టెన్షన్. అప్పుడు నాకేమనిపించిందంటే ఇది మంచి టైము, మంచి మూడ్లో ఉంటారు, బీచ్ లో గాలి వీస్తోంది, కొబ్బరి నీళ్ళు తాగుతూ ఉన్నారు. అప్పుడు నేను వెళ్ళి ఆ ప్రొడ్యూసర్ని పట్టుకుని, సార్ నా దగ్గర ఒక పాట ఉంది అన్నారు. ఆయనకి ఆ పాట బాగా నచ్చింది. నాకు ఆ సినిమాలో అవకాశం వచ్చింది. ఆ సినిమా పేరు దూద్ కా కర్స్. ఆ తర్వాత ప్రొడ్యూసర్ కలకత్తాకి చెందినవారు. నేను ఆయనకి థ్యాంక్స్ చెప్తున్నాను ఫ్రమ్ మై బాటమ్ ఆఫ్ మై హార్ట్. దట్స్ వాట్ హ్యాపెండ్.
ఈ మధ్య నేను ఇంకొక విషయం కూడా వింటున్నాను. మీరు ఈ మధ్య పెద్ద పెద్ద బ్యానర్స్ వెనకాల పరిగెత్తడం మొదలు పెట్టారట. వాళ్ళ దగ్గర మంచి మంచి యాక్టర్స్ ఉంటారు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుంది. అలాగే నా సంగీతాన్ని మంచి స్టార్స్కి ఇవ్వాలని కోరుకున్నాను. అదేమీ తప్పు కాదు కదా. ఒకవేళ అవసరమైతే ఈ రోజు కూడా నేను పని కావాలని వెళ్ళి అడుగుతాను. బహుశా వాళ్ళు నన్ను ఇన్సెక్యూర్ అని ఫీల్ అవ్వచ్చు. ఎస్, ఐఎమ్ వెరీ ఇన్సెక్యూర్. ఐ థింక్ ఇట్స్ ఏ ఛాలెంజింగ్ వరల్డ్. సో వెళ్ళి పని కానీ అడగాల్సిందే. చిన్న బ్యానర్స్, చిన్న ప్రొడ్యూసర్స్ ఏమనుకుంటున్నారంటే, అనుమాలిక్ గారు మా దగ్గర కూడా అంతే డబ్బులు తీసుకుంటున్నారు, కానీ మాకు అంత మంచి సాంగ్స్ అందివ్వట్లేదని సరే, వాళ్ళు డబ్బు feel విషయం అవుతున్నారు. చెప్తాను. నాకు ప్రొడ్యూసర్ ఎంత ఇచ్చినా నేను తీసుకుంటాను. నేను ఆయనతో నాకు ఇంత కావాలి, ఇంత ఇవ్వండి అని డిమాండ్ చేయను. అది ఎటువంటి బడ్జెట్ అయినా సరే నేను మ్యూజిక్ చేస్తాను. ఏ సింగర్ అయినా నాకు ఓకే. నేనేమనుకుంటానంటే నా ప్రొడ్యూసర్ బాగుంటే నేను కూడా బాగుంటాను అని. నాకు పిక్చర్ ఇస్తారు, ఆ తర్వాత నేను ఎప్పుడు ఏది డిఫరెన్షియేట్ చేయలేదు బిట్వీన్ ఏ టాప్ ప్రొడ్యూసర్ అండ్ ఏ న్యూ ప్రొడ్యూసర్. పనంటే పనే. అది ఏ సినిమా అయినా సరే, అది ఎటువంటి పాట అయినా సరే. ఇంకో విషయం, నేను వచ్చేటప్పుడు ఎవరి దగ్గర నుంచి స్టార్ట్ చేశాను? నేను మోహన్ చోటి సార్ దగ్గర నుంచి స్టార్ట్ చేశాను. ఆయన ఒక కమెడియన్. ఆయన సినిమాలో ఒకటి డాడీ చేశారు, హంటర్ 77. ఆయన ఏం చెప్పారంటే, అను ఈ పాట నువ్వు చెయ్యాలి అని. నేను మ్యూజిక్ కంపోజ్ చేశాను. ఆషాజీ ఆ పాట పాడారు. అండ్ ఐ థ్యాంక్ ఆషాజీ. ఆ పాట ఏమిటంటే, जुल्म सितम पर इतराने वाले तू भी तो एक दिन मिट जाएगा, तेरा जमाना है मैंने माना, मेरा भी एक दिन आएगा. నేను అక్కడి నుంచి మొదలుపెట్టాను. నాకు 100 రూపాయలు ఇచ్చారు. ఆ 100 రూపాయలతో నేను లిటరలీ 6 నెలలు బ్యాంక్కి వెళ్తూ వస్తూ ఉండేవాడిని. 100 రూపాయలు చెక్ ఇచ్చేవారు, చెక్ బౌన్స్ అయ్యేది ఆ 100 రూపాయల కోసం. సో డబ్బు విషయం వదిలేయండి, కానీ నేను చేస్తూనే ఉండేవాడిని. నేను ఫిక్స్ అయిపోయాను, ఏ ప్రొడ్యూసర్ మన దగ్గరకు వచ్చినా, మంచి ప్రొడ్యూసర్ అయినా సరే ఆయన కోసం బెస్ట్గా పనిచేయాలి. అలాగే నా ఎర్లీ ఫిల్మ్స్ చూడండి, ఏక్ జానే హమ్, సోనీ మేవాల్, జీతేషాన్కి, ఆవార్కి, ఇవన్నీ ఎర్లీ ఫిల్మ్స్. బిఫోర్, తర్వాత ఫిర్ తెరీ కహానీ యాదాయి. I work very hard for every producer and I feel my producer is my God. మీరు మీ పాత ఫిలిమ్స్ గురించి మాట్లాడుతున్నారు. అలాగే నా దగ్గర లిస్ట్ కూడా చాలా పెద్దదే ఉంది. ఫిలిమ్స్ విషయంలో నా దగ్గర ఒక పెద్ద ఆరోపణే ఉంది. నాకు తెలుసు మీరు ఈ ప్రశ్న అడుగుతారని. లేదంటే నేను వచ్చినందుకు నాకు హల్వా, స్వీట్స్ ఇచ్చి ఎంతో ప్రశాంతంగా సాగనంపుతారా ఏమిటి? ఇప్పుడు మీరు నన్ను కొంచెం ప్రిపేర్ చేశారు. కాస్త ప్రశాంతంగా ఉంటే కుర్రాడు ప్రిపేర్ అవుతాడు. ఆ తర్వాత మనం మెల్లగా అడగొచ్చు అని. ఏం పర్వాలేదు, మీరు అడగండి.